కూడా మోడీ అటు ఒకటేరు, ఇటు తీసుకొని అటు ఒకటేరు. అవునా కాదా? కాదు 100 రోజుల కూలి పని చేస్తున్నాం మనం, ఉపాధి పని. పైసలు వండిస్తారు మోడీ. అన్ని కరెక్ట్ చేస్తారు. ఓటు ఎందుకు ఎత్తారు? అయ్యో ఈ ఆలోచన జుట్టంతా వస్తుంది ఆలోచించాలి. అన్ని చక్కగా చెప్తారు, మోడీ అంటారు, ఓటు అంతా అటు వెళ్తారు. ఇప్పుడు మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మీ పిల్లల ఉద్యోగాల కోసం ఎవరు కొట్లాడారు? అవు మరి జైలుకి వెళ్ళలేదండి. జోషి ఇలా ఆదివారం పుట్ట కదా. మీ పిల్లల ఉద్యోగాల కోసం ఎవరు కొట్లాడారు? మేము కొట్లాడారు. ఇక్కడ తమ్ముడు అందరూ కొట్లాడారు. కొట్టారు కదా తమ్ముడు. కొట్లాడితే మా మీద కేసులే. అవునా కదా? నన్ను రాత్రిపూట పోలీసు వాళ్ళు మా ఇంటి మీద పడి రాత్రిపూట ఎత్తుకపోయినాను. ఎత్తుకపోయి తెలంగాణ మొత్తం గిర్రగిర్ర నిర్మించి జైలుకి పంపినాను. మరి కాంగ్రెస్ వాళ్ళు జైలుకి పోయినప్పుడన్నా మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్లాడిరా? మరి ఓటు గడ్డది వేసిరాక చెప్పరాదు. కానీ మీ రుణమాఫీ కోసం ఎవరు కొట్లాడారు? మేము కొట్లాడినాం. మేము జైలుకి పోతామి, వాళ్ళకి ఓటు వేస్తుంది. మేము 317 ఉద్యోగాల కోసం మేము కొట్లాడుతుంది, మీరు ఓటు అటే ఇస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాల్లో పేదల కోసం మేము కొట్లాడుతుంది, ఓటు అటే ఇస్తుంది. అవునా కాదా? కొట్లాడింది ఎప్పుడన్నా మీకు ఏమంటారు అక్క? మరి పైసల కోసం అడిగితే మన బియ్యం రావు. రేపటి నుంచి బియ్యం రావు, ఉపాధి రాదు, మీ గ్రామాల్లో పైసలు రావు, రోడ్లు రావు, మోర్లు రావు, అన్ని రావు. అయినా కాదా? మీరు రైతులకు సబ్సిడీ రాదు, ఏమి రాదు, మీ పిల్లలకు ఉద్యోగాలు రావు. మరి పైసలు తట్టేరి సరిగా. ఇప్పుడు కాదక్క, మీరు పోయినసారి నాకు ఓటేసారు. ఓటేస్తే ఎప్పుడన్నా రెస్ట్ తీసుకున్నా టీవీలు చూస్తారు కదా, ఇట్లా గుంజుకోబోతారు అక్క. నా మీద ఎన్ని కేసులు తెలుసా? ఇప్పుడు 100 కేసులు నా మీద. మీ ఇంటి మీద ఒక్క కేసు ఉంటే ఊకుంటారా? మా ఇంటర్ కేసు అయింది వకీల్ సాబ్ తిరుగుతారు. అవునా కదా? మరి 100 కేసులు ఆయన మీద 2 సార్లు జైలుకి పోతాయి. అవునా కదా? మరి మీరు ఓటు ఎవరికి వేయాలి? కాంగ్రెస్ వరకు ఓటు. ఇక కేసీఆర్ అంటే కేసీఆర్ కనబడుతుండే ఎక్కడన్నా? ఏమన్నా కనబడుతుండా? కనబడుతుందా? ఇక కనబడతాడా? మళ్ళా కారు పంక్చరా? ఆ కారు ఇనుప సామాన్ కూడా ఉడుకుంటారు దాన్ని. గా కారు కదా అప్పుడు కారు సారు 10 ఆయన వీకెండ్ ఇక అటే వీకి ముడదానిగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి బీఆర్కి కాదే. పార్టీకి గింత పార్టీ అది మరి గింత పార్టీ పార్టీతో వెతుకుంటారు. తలకే ఉన్నాడు పెట్టుకుంటారా? కాబట్టి కేసీఆర్ ఆయన గురించి మాట్లాడుకుంటూ వేస్ట్. ఆయన కొడుకు బాగా కండకం తలకాయకి నన్ను బాధించాడు. నిన్న ఏడ పడతానని తిడుతూనే ఉంటాడు. పొట్టు తిరుగుతాడు. ఏడ పడతాడు. నేను అడిగిన మీ పాముల గుంట జాగా అడిగినా అన్న, లేకుండా అక్రమ సంపాదించిన పైసలు అడిగినా అన్న. నేనట పార్లమెంట్లో ఏం మాట్లాడాడు? కళ్ళు దొబ్బినాయి, కళ్ళు కనబడతారు, చెవులు కనబడతారు. పార్లమెంట్లో ఇక్కడ రేపు వస్తారు, నేను నచ్చిపోయిన కాళ్ళు వస్తారు. ఒక ఆయన వినోదరావు ఉంటాడు, ఒక ఆయన చాలా పెద్ద మేధావి. ఆయన ఇది మొత్తం పెద్ద మేధావి. ఆయన పార్లమెంట్లో బాగా మాట్లాడిండట. మరి నువ్వు బాగా మాట్లాడితే ఈ కరీంనగర్ జగిత్యాల రోడ్డు పైసలు 2000 కోట్లు నీ అయ్యా తీసుకొచ్చినా? నేను తీసుకొచ్చినా కదా? మరి కరీంనగర్ వరంగల్ రోడ్డు పైసలు తీసుకొచ్చి 2000 కోట్లు నేను తీసుకొచ్చిన. మరి పార్లమెంట్లో మాట్లాడితే పట్టుకురావాలి కదా? మరి సిరిసిల్ల సిద్దిపేట చూస్తే 500 కోట్లు పట్టుకొచ్చిన, రోడ్ల కోసం 219 కోట్లు పట్టుకొచ్చిన, ఆరోబి కోసం 154 కోట్లు పట్టుకొచ్చిన. గిన్ని పైసలు పట్టుకొచ్చిన. మరి నువ్వు కేసీఆర్ పట్టుకొచ్చినావు పైసలు? నువ్వు బాగా మాట్లాడితే పైసలు ఇవి. అవునా కాదు? వీళ్ళంతా మోసేది. వాళ్ళ పార్టీ అట్లుండే. ఇక కాంగ్రెస్ పార్టీ వీళ్ళ పెద్ద చరిత్ర వీళ్ళది. ఇక మీరు ఎందుకు ఓటేసారు కాంగ్రెస్ పార్టీకి? ఎందుకు ఓటేసారు? 6 గ్యారంటీలు చూసారు కదా. ఇట్లా 6 పెట్టిన ఇంద్రమ్మ ఫోటో పెట్టిరాపా. ఏమన్నారు? 6 గ్యారెంటీలు మమ్మల్ని గెలిపిరి, మాకు కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తు మీద చేయితో ఓటేస్తే 100 రోజుల లోపల మీకు 6 గ్యారెంటీ ఫుల్ అన్నారు. లేదా?